దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 15th February 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 5 verse 17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఎందుకు పంపబడ్డారు? ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డాది? ప్రజలకు ఇవ్వబడ్డాది, మనుషులకు ఇవ్వబడ్డాది. ధర్మశాస్త్రం ఏమి చెబుతుంది? పాపానికి జీతము మరణము. పాపము చేయి ప్రతివాడు మరణించాలి. కనుక మనము మరణించాలి, మానవులందరము మరణించాలి. ఎందుకంటే అందరము పాపము చేసి దేవుడిని గురించి మహిమ పొందలేకపోతున్నాము. కనుక యేసు ప్రభువారు మనకు బదులుగా విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకున్నాడు. మనకు బదులుగా ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చాడు, లేక తృప్తిపరిచాడు. కనుక నీకు నాకు ఏమి దొరికిందంటే స్వాతంత్రత దొరికింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ధర్మశాస్త్రమును నెరవేర్చారు కాబట్టి ధర్మశాస్త్రము ఏదైతే నిన్ను పాపిగా ఎంచిందో ఆ పాపము నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు. యు ఆర్ నో మోర్ సిన్నర్. కానీ తెలియకనే మన జీవితంలో మనము ధర్మశాస్త్రాన్ని లేక నియమాలను పెట్టుకుంటూ మన జీవితాన్ని పరిమితం చేసుకుంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ నియమ నిబంధనలో ఏ ధర్మశాస్త్రము నిన్ను ఇంకేమీ చేయలేదంటే నీ మీద ప్రభుత్వం చేయలేదు, లేక నిన్ను ఆపలేదు. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువారు నెరవేర్చారు, తృప్తిపరిచారు. కాబట్టి ధర్మశాస్త్రము వల్ల వచ్చు ప్రతి ఆటంకము నీకు ఇంకా లేదు. There is no more hindrance for your growth. Let me read this in English. Think not that I am come to destroy the law of the prophets. I am not come to destroy, but to fulfill. Jesus came to fulfill the law. So you are no more under the law. ఇంకా నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు, కృప కిందనే ఉన్నావు, నీతి కిందనే ఉన్నావు. హిందీ में पढ़ेंगे. मत्ती रचित सुसमाचार उसमें 5 अध्याय और 17 वचन पढ़ेंगे. यह ना मुझसे कि व्यवस्था या भविष्यवक्ताओं की पुस्तकों को लोप करने आया हूँ. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते. यह न समझो कि मैं व्यवस्था या भविष्य वक्ताओं की पुस्तकों को लोप करने आया हूँ, यानी विरोध करने आया हूँ. नहीं, उनको निभाने आया हूँ करके कहते हैं. प्रिय भाइयों बहनों, ये धर्मशास्त्र जो नियम है, नियम के वजह से जो भी रुकावट आपके जीवन में है, वो रुकावट अभी नहीं है, क्योंकि यीशु मसीह ने उनका पूरा तृप्त कर दिया. धर्मशास्त्र को उन्होंने तृप्त कर दिया. प्रिय भाइयों बहनों, प्रभु हमें हमारे कामों को वृद्धि करने उन्होंने ये काम किया. నీవు కార్యవృద్ధి నీకు కలుగుటకు దేవుడిది చేశాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దెర్ ఇస్ నో లా విచ్ హిండర్స్ యు ఎనీమోర్. నీవు తెచ్చిపెట్టుకుంటే అది నీకు చిక్కుకుంటుందేమో కానీ యేసు ప్రభు అయితే ధర్మశాస్త్రమును నెరవేర్చారు. గాడ్ హెస్ మేడ్ యూ అన్స్టాపబుల్. డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్. నిన్ను ఆపజాలైన వ్యక్తిగా చేశాడు. ఆగిపోద్దయ్యా, సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేవు నాయన. అవును తండ్రి, తెలియకనే మేము నాయన తండ్రి దేవ నియమాలను పెట్టుకొని నాయన రూల్స్ పెట్టుకొని మమ్మల్ని మేము పరిమితం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించమని అడుగుచున్నానయ్యా. ఈరోజు నాయన తండ్రి లార్డ్, మమ్మల్ని స్వతంత్రులుగా చేసి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులు అన్నావు నాయన తండ్రి. ఎస్ లార్డ్, వీ కెన్ ఫ్లై అబ్రాడ్ మై ఫాదర్, వీ కెన్ ఫ్లై గ్రేట్ హైట్ మై ఫాదర్. కృప దయచేయండి నాయన తండ్రి. ఈ యొక్క విశ్వాసం
విశ్వాసం ప్రతి ఒక్కరిలో దయచేయండి నాయన. ప్రతి అపనమ్మకం నుంచి విడిపించండి అయ్యా. ఇది చెయ్యలేమని మాట మాలో ఉండరాదయ్యా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృప కొరకు స్తోత్రం. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి దీవించి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన. ఉద్యోగంలో వ్యాపారంలో చేసిన వారిని దీవించి వ్యాపారంలో వారికి నువ్వు తోడుగా ఉండి నడిపించి నీవే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న పిల్లలందరినీ దీవించండి. ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు దీవించమని ప్రార్థన చేసిన ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకో దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, గొప్ప కార్యాల కొరకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో రక్షకుడా పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. ధర్మశాస్త్రం యొక్క చిక్కలో నుంచి నీ బిడ్డలను విడిపించినందుకు స్తోత్రంలో నాయన. దేవ, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దేశాన్ని దీవించి బలపరిచి కాపాడు నాయన. ప్రతి స్థలమందు యేసయ్యా నీ నామము నాయన తండ్రి మహోన్నతమైన నామముగా నాయన తండ్రి దేవ ప్రకటింపబడాలయ్యా, సహాయం చేయండి నాయన తండ్రి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనతో అగ్నిని తప్పించము. ఎందుకని రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.